ఈరోజు నిజం చెప్పాలంటే ఇదైతే ఒక పొలిటికల్ మీటింగ్ అయితే కాదు, పొలిటికల్ మీటింగ్ లాగా అయితే లేదు. ఎందుకంటే ఇందాకనే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేశారు. ఇది ఏ రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం, ప్రేమ అనేది నేను చాలా స్పష్టంగా అంతే గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందని కూడా ధైర్యంగా, గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు, ముఖ్యమంత్రులుగా చేశారు. ఎవరిని కూడా జనాలు ఇంత గొప్పగా గుండెల్లో పెట్టుకొని, గుర్తుపెట్టుకొని అతని కోసం ఆరాటపడిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమ ఉంది? జనరల్గా మనం రాజకీయాల్లో గెలిచినప్పుడు చాలా బాగా పొగుడుతారు, మాట్లాడతారు. ఓడిపోయిన తర్వాత రకరకాలుగా అది చేయలేదు, ఇది చేయలేదు అని రకరకాలుగా అంటే దూషించడం కూడా మనం చూసాం రాజకీయాల్లో. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం 2011 నుంచి ఈరోజు వరకు కూడా ఏ పరిస్థితుల్లోనూ ఆయన ఇట్లా చేస్తుండకూడదు, ఆయన చేయలేదు, సరిగా చేయలేదు, ఆయన ఇట్లా ఇబ్బంది పెట్టాడనే సందర్భము ఎక్కడా మనకు కనిపించదు. చూడండి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేక లక్షణమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం చూసాం జనరల్లీ పొలిటీషియన్ అనేవాళ్ళు వేరు. పొలిటీషియన్కి స్టేట్స్మెన్ అంటారు కొంతమందిని. స్టేట్స్మెన్ అంటే వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్లు కాదు. అంటే పొలిటికల్ లీడర్లు అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీని నడిపి, అంటే రాజకీయంగా ఎదుగుదల కోసం, అంటే ఏదో ఒకరోజు గెలవాలా, అధికారంలోకి రావాలా, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా, ప్రజల్ని పాలించాలా, ఏదో రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అంటే ఎప్పుడూ కూడా రాజకీయమే ఆలోచన చేయకుండా ప్రజల మంచి కోసం, అట్లాగే ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఆరాటపడి దానికోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకు నడపగలిగేవాడే స్టేట్స్మెన్. అదే మన జగనన్న అని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఇందాక చెప్పాను, ఎక్కడా కూడా హీరోలకు, సెలబ్రిటీస్కు, హీరోలకు లేదా ఎవ్వరికీ కూడా దక్కని గౌరవం ఈరోజు జగనన్నకు ఎందుకు దక్కుతుంది అంటే, జగనన్న నిజంగానే సినిమాల్లో హీరోలు జనరల్ యాక్ట్ చేసేస్తారు, కానీ అసలైన హీరోకున్న లక్షణాలు అన్నీ కూడా జగనన్నలో ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. ధైర్యం విషయంలో కానీ, నిజాయితీ విషయంలో కానీ, నిబద్ధత విషయంలో కానీ, సాటి మనిషి పట్ల ప్రేమ విషయంలో కానీ ఏది తీసుకోండి, ఏ రాజకీయ నాయకుడికి కూడా దగ్గరలో కూడా జగనన్నతో పోల్చే పరిస్థితి ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, ధైర్యం గురించి చెప్పాల్సి వస్తే 2011లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన కోసం చనిపోయిన ఫ్యామిలీని పరామర్శిస్తా అంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం ఒప్పుకోలేదు. ఆయన మాట ఇచ్చాడు, నేను వచ్చి మీ కుటుంబాలను పరామర్శిస్తాను, నాన్న కోసం చనిపోయిన వాళ్ళను అని. ఒకవైపేమో ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. మరి నేను మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్పి ధైర్యంగా ఎంపీకి రాజీనామా చేసి 5,40,000 గొప్ప మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచి ఓదార్పు యాత్ర చేసి ఒక హీరోలాగా నేను చెప్పిన మాటని తప్పకుండా నిలబెట్టుకుంటాను, ప్రజల కోసం దేనికైనా పోరాడతాననే ఒక ధైర్యాన్ని చూపారు ఆ రోజు.
మరి దానికి పర్యవసానం కూడా మనం చూసాం. దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఆయన భయపడలేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అంతే ధైర్యంతో 2014 ఎలక్షన్లు ఎదుర్కొన్నాం. 2014 ఎలక్షన్లు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఏమేం చేద్దాంలే, ఏదో ఒకటి మాటలు చెప్పేద్దాం, ప్రజల్ని నమ్మిద్దామని ఎక్కడా ఆలోచన చేయలేదు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు విపరీతమైన హామీలు ఇచ్చి ప్రతి ఒక్కరికి, అంటే ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో ముసలి వాళ్ళ దగ్గర నుంచి మహిళలకు ఏదో ఒకటి చెప్పడం, ప్రతి కులానికి ఏదో ఒకటి చెప్పడం, ఉద్యోగస్తులకి ఏదో చెప్పడం, ఈ యువకులకి అంటే చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువకుల కోసం ఏదో చెప్పడం, రైతులకు ఏదో ఒకటి చెప్పడం, ఇట్లా ప్రతి ఒక్కటి అంటే ఎవరిని వదలకుండా వాళ్ళకి ఏది చెప్తే మనకు ఓటేస్తారా అనేదే ధ్యేయంగా ఒక మేనిఫెస్టోని చేసి చెప్పారు. అదే జగనన్న ఎప్పుడు కూడా అట్లా చెప్పలేదు. దాని పర్యవసానం మళ్ళీ మనం ఓడిపోయాం, అతను గెలిచాడు. మళ్ళీ 2014-19 మధ్యలో గెలిచి ఏమైనా చెప్పిన ఎలక్షన్లో దాదాపు 600 పైన హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తన నైజాన్ని బాబు చూపించాడు. మళ్ళీ కట్ చేస్తే 2019 ఎలక్షన్లో కూడా అంతే. ఆయన విపరీతమైన హామీలు ఒకవైపు ఇచ్చేశాడు. జగనన్న మాత్రం మళ్ళీ అంతే నిజాయితీతో. అందుకే ఇందాకనే చెప్పా, జగనన్నకున్న రేర్ క్వాలిటీస్లో నిజాయితీ. ఎక్కడా కూడా ఆయన మళ్ళీ ఎట్లో గట్ల నేను ముఖ్యమంత్రి అయిపోవాలా, ఇప్పటికే 7-8 ఏళ్ళైంది రోడ్ల మీద ఉన్నాం, ఏమైపోతుందని ఎప్పుడూ భయపడలేదు, ఆలోచన చేయలేదు. మళ్ళీ 2019 ఎలక్షన్లో కూడా ఒకవైపు వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చిన ఈయన మాత్రం తన చేయగలిగేటివి మాత్రమే ఖచ్చితంగా లెక్కాచారాలు చూసుకొని ఈ పథకం అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంటుంది, ఏంటి, ఇది చేయగలమా లేదా అని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచన చేసి అది చేయగలం అంటేనే చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చెప్పినవన్నీ కూడా ఆయన 100% చేసి చూపించారు. చేయని కూడా చేసి చూపించారు. అందుకే ఈరోజు ఎక్కడ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇది సరిగా చేయలేదు, లేదంటే వీళ్ళకి అన్యాయం చేసినాడు, ఈయన అట్లా చేయలేదు అని ఎక్కడా కూడా ఈరోజు పల్లెటూర్లలో కానీ మీరు ఎవరినైనా అడగండి, ఈ రోజుకు ఆయన గొప్ప మహానుభావుడు, రాజకీయాల్లో అట్లాంటి వాళ్ళు దేవుళ్లాగా ఎవరు లేరు అని చెప్పి పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకోవైపు ఏమో ఇందాక చెప్పాను, అసలైన పొలిటీషియన్కి స్టేట్స్మెన్కి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు అయినవాడు ఒక పొలిటీషియన్, అంటే రాజకీయాల కోసం, అధికారం కోసం ఏ అబద్ధానికి చెప్పడానే వెనకాడ్డు. అదే జగనన్న ఎప్పుడూ కూడా అట్లా చేయలేదు. ఆయన ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు మీకు గుర్తుంటే ఉంటుంది, అంటే వీళ్ళు ఈ ఎల్లో మీడియాతో వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారంటే విజను అంటే చంద్రబాబు గుర్తు వచ్చేటట్టు అందరినీ తయారు చేసేస్తారు. అదొక మైకంలాగా ఏదో రకంగా ఎక్కించే ప్రయత్నం చేస్తారు. విజన్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ రోజు విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు చంద్రబాబు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ విజన్ 2045 అన్నాడు. అంటే ఎప్పుడూ కూడా ఏదో 20 ఏళ్ళకు 50 ఏళ్ళకు ఇది నేనేదో చేస్తానని చెప్పి పేపర్ మీద రాయడం, దాన్ని రిలీజ్ చేయడం, దాని మీద డబ్బాలు కొట్టించుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. నేనేం దాన్ని తప్పు పట్టట్లా, కానీ మీరు దాంట్లో ఉన్నది ఎంత మాత్రం మీరు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తున్నారనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎప్పుడూ చేయలేదు. విజనరీ అంటే అది కాదు, ఏదో విజన్ అనే డాక్యుమెంటు అంటే పేపర్ మీద ఏవో కొంతమందికి డబ్బులు ఇచ్చి రాపిచ్చేసి అదే విజన్ అంటే అది కాదు. విజనరీ అంటే, అసలైన విజనరీ అంటే జగనన్న. అసలైన విజనరీ అంటే ఏంటి? పేద ప్రజల్ని, వాళ్ళ బతుకుల్ని బాగు చేయాలనుకోవడం. దానికి చదువు ఒక్కటే మార్గం అని ఆయన మనసావాచ నమ్మినాడు. కాబట్టే స్కూళ్ళల్లో నాడు నేడు దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్లో వసతి ఖర్చులకు వసతి దీవెన కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ఎడ్యుకేషను ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. ఇంకోవైపు హెల్త్ విషయంలో, అంటే పేదవాళ్ళు జనరల్లీ ఇబ్బంది పడేది హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో.
సో ఎడ్యుకేషన్ ఈ రకంగా తన బాధ్యతలాగా తీసుకున్నాడు. ఒక ఇంటి పెద్దలాగా తన ఇంట్లో పిల్లలకి ఎంత మంచి ఎడ్యుకేషన్ తను ఇవ్వాలనుకున్నాడో రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న పిల్లలకు అదే ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆయన. సేమ్ వైద్యం విషయంలో కూడా మనకు హెల్త్ బాగాలేకపోతే మనం ఎక్కడికి పోయి చూయించుకుంటాం డబ్బు ఉన్న వాళ్ళు అనేది ఆలోచన చేసి, లేని వాళ్ళకు కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఇంటి పెద్దలాగా ఆలోచన చేసి, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఇబ్బంది పడకుండా కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయి ఫ్రీగా మరి హెల్త్ చూయించుకునే పరిస్థితిని తెచ్చారు. ఇది ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పటికీ మరి అందులో ఇంకా ఇవి చేర్చాడు ఆయన. చాలా ఈ మెడికల్ ప్రొసీజర్స్ చేర్చారు. అట్లాగే జగనన్న ఎంపతి అంటే ఒక పేదవాడి మీద ఉన్న ఆయన మనసు పెట్టి ఎట్లా పనిచేస్తాడనేది ఇది ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీలో ముందు ఎప్పుడు కూడా కేవలం అంటే ఒక ఏదైనా బాగాలేకపోతే లేదంటే ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చేసి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకొని ఆ ఇంటి యజమాని ఒకవేళ 2 నెలల్లో 3 నెలల్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ఆ రెస్ట్ తీసుకునే టైంలో కూడా నెలకు 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ సాయం చేశాడు. అసలు ఇట్లాంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడికైనా వస్తాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ రాజకీయ నాయకుడికి రావు. ఈయన కేవలం పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది, నిజమైన ప్రేమ ఉంది కాబట్టే ఈయన ఇట్లాంటి మంచి పనులు చేయగలిగాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకునికి పోలిక అనేది ఉండదు జగనన్నకు, ఏ రాజకీయ నాయకునికి. అందుకనే ఈరోజు జగనన్న పుట్టినరోజుని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇట్లా ఒక పండుగలాగా గత 15 రోజుల నుంచి చాలా దేశాల్లో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకుంటూ వస్తున్నారు. నేను ఈ మధ్య కాలంలోనే లండన్లో అటెండ్ అయ్యాను, ఐర్లాండ్లో అటెండ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు నిన్న కువైట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు, కేక్ కటింగ్ చేశారు. ఇక్కడ ఈరోజు ఖతార్లో కూడా ఖతార్లో మన వైఎస్ఆర్సీపీ కమిటీ వాళ్ళందరినీ కూడా ఐ షుడ్ అప్రిషియేట్, ఖచ్చితంగా అభినందాల్సిందే. ఇక్కడ కూడా ఇంత పరిస్థితుల్లో ఇంత స్ట్రిక్ట్గా అన్ని రూల్స్ అవి ఉన్నా మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా పెట్టింది. గత వారం రోజులుగా ఎవరికి వీలైతే వాళ్ళని తీసుకెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసే కార్యక్రమం కూడా గత వారం రోజులు జరిపారు. నిజంగానే జగనన్న అడుగుజాడల్లో నడిచి తనకు నచ్చినట్టుగా ఆయన జన్మదినాన్ని చేసే క్రమంలోనే మరి ఈరోజు మనమంతా ఉండమని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మరి ఇట్లాంటి సందర్భంలో ఈరోజు మనం ఓడిపోయినచ్చు, కానీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత క్లియర్గా తెలుస్తోంది. ఇందాక చెప్పాను, ఒక హెల్త్ విషయంలో జగనన్న అన్ని చేస్తే ప్రతి గ్రామంలో ఈరోజు మీరు ఊర్లోకి వెళ్ళుంటారు చాలామంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనిపిస్తుంది. అంటే వాటితో పాటుగా ఎలాగూ మరి గ్రామ సచివాలయాలు వచ్చాయి, ఆర్బీకేలు వచ్చాయి, డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి, హెల్త్ క్లినిక్లు కూడా వచ్చాయి. మరి ఆ హెల్త్ క్లినిక్ అనుసంధానంగా మళ్ళీ ప్రతి మండలంలో 2 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను పిహెచ్సిలను చేశాం. మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాన్ని కూడా డెవలప్ చేశాం. అంటే బెడ్స్ పెంచి డాక్టర్లను పెంచి చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. మరి ఇన్ని తెస్తే వీటితో పాటు వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ మరి ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి గొప్పగా ఆలోచన చేసి ఒక 5 ఏళ్లలోనే, అంటే కోవిడ్తో 2 ఏళ్ళు పోయినప్పటికీ 3 ఏళ్ళే మనకు నిజంగా అంటే పరిపాలన చేసే అవకాశం వచ్చింది. ఆ 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసి మిగతా కాలేజీలు కూడా అన్నీ కూడా అయిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్కి అప్పచెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? ప్రైవేట్కి అప్పచెప్పడం వల్ల ప్రజలకు ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలియదా అంటే తెలియకేం కాదు. ఇందులో 2 విషయాలు. ఒకటి, ఇవి కంటిన్యూ అయితే జగనన్న పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రెండవది, ఇప్పుడు వీళ్ళు అమ్ముకొని దాంట్లో డబ్బులు చేసుకునే మార్గాన్ని వెతుక్కున్నారు కాబట్టే ఈ ఆలోచన చేస్తున్నారు. మరి దీనికి వ్యతిరేకంగా మన పార్టీ జగనన్న ఆధ్వర్యంలో
ఎన్ని రకాలుగా పోరాడుతుందో మీరంతా చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో 1 కోటి పైగా సంతకాలు చేసి గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు జగనన్న. మరి ఆ సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు, నెక్స్ట్ కోర్టుల్లో పోరాడతాం, అవసరమైతే హైకోర్టు సుప్రీం వరకు కూడా వెళ్ళి దీని మీద ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఇన్ని చేసిన పొరపాట్లు మాత్రం ఎవరైనా ముందుకొచ్చి వీటిని ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మాత్రం అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామనే పెద్ద వార్నింగ్ కూడా జగనన్న ఇవ్వడం మనం చూసాం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, జగనన్న ఎక్కడా కూడా ఆయన రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా, ఏదో అధికారం చలాయించాలని ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికి నాకు వచ్చిన అవకాశం అనేది చాలా సందర్భాల్లో జగనన్న చెప్పారు. మరి దానికి అనుగుణంగానే ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల పక్షాన ఓడిపోయిన 2-3 నెలలకే ప్రజల్లోకి వచ్చాం. జగనన్న వచ్చాడు, ఆయనతో పాటు మేమందరం కూడా వచ్చాం. మరి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. డెఫినెట్గా మళ్ళీ మనం 2029లో ఎలక్షన్స్లో 2019 కంటే కూడా భారీ మెజారిటీతో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. మరి ఇందులో మీ పాత్ర ఏంటి, ఎన్ఆర్ఐల పాత్ర ఏంటి అనేది నేను ఒక 2-3 మాటలు చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ చాలామంది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అట్లాగే నాన్ ప్రొఫెషనల్స్ అంటే అన్స్కిల్డ్ లేబర్ అంటే డ్రైవర్ల లాగానో లేకపోతే హౌస్ మేడ్ లాగానో పనిచేస్తున్నారు. మీరంతా కూడా ఇక్కడ మరి ఫ్యామిలీస్ని ఇండియాలో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పనిచేసి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు. మీకందరికీ కూడా మీ ఊర్లలో ఒక గౌరవం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మీరు అంతా కూడా ఆల్మోస్ట్ మిడిల్ క్లాసు, బిడో మిడిల్ క్లాస్ కాబట్టి మీరు మీ ఊర్లలో అంతో ఇంతో కష్టం ఉన్నోడికి సాయం అందించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టడం, ఎక్కడికక్కడ ఎక్కడైతే వీలైతుందో, ఎక్కడైతే మన ఎదురుగా ఎవరైనా పొరపాటున జగనన్న గురించి తప్పుగా మాట్లాడతారో మనము దాన్ని కరెక్ట్ చేయడం. మనమేం అడ్డంగా వాళ్ళలాగా తిట్టాల్సిన పని లేదు, అడ్డంగా మాట్లాడాల్సిన పని లేదు. అది వాళ్ళు చేసే పని ఈరోజు చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు, వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళంతా అబద్ధాలు చెప్పడము, లేదా మనం ఏం నిజాలు మాట్లాడినా వాటిని తిప్పికొట్టడానికి అడ్డంగా ఏదో ఒకటి మాట్లాడడం తప్ప వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు చేసిన మంచి పనులు లేవు. కానీ మన దగ్గర మనం చేసిన మంచి పనులు ఉన్నాయి, వాటికి సంబంధించిన లెక్కాచారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ చెబుతూ జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీ అందరూ కూడా మాకు సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాను. అట్లాగే మీ సమస్యలు కూడా కొన్ని నిన్న కువైట్లో కూడా చెప్పారు. ఒకటి, మన తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఒక విషయం. దాని గురించి ఈ కాలంలో 2-3 సార్లు మన ఎంపీలు పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేయడం జరిగింది. రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా మన కడప ఎంపీ అవినాష్ అన్న మరి దానికోసం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏదో సమాధానం చెప్పారు. కానీ డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తే అది సార్ట్అవుట్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది మనం కూడా. రెండవది, ఈ మెడికల్ చెకప్ సెంటర్స్ కూడా మనకు మెడికల్ చెకప్ చేసుకోవాలంటే హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో పోవాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో మన దగ్గర కూడా ఒక మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం, మరి ఎందుకు జరగలేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చేయరు. బట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, మనం అధికారంలోకి వస్తాం. వచ్చిన 6 నెలల్లోనే ఆ మెడికల్ చెకప్ సెంటర్ని ఖచ్చితంగా జగనన్నకు చెప్పి మరి మీ జగనన్న దృష్టికి తీసుకెళ్ళి అది చేయించే కార్యక్రమం చేస్తానని మాటిస్తున్నాను. అట్లాగే దాని గురించి ఈ కాలంలో 2-3 సార్లు మన ఎంపీలు పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేయడం జరిగింది. రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా మన కడప ఎంపీ అవినాష్ అన్న మరి దానికోసం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏదో సమాధానం చెప్పారు. కానీ డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తే అది సార్ట్అవుట్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది మనం కూడా. రెండవది,
ఈ మెడికల్ చెకప్ సెంటర్స్ కూడా మనకు మెడికల్ చెకప్ చేసుకోవాలంటే హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోవాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో మన దగ్గర కూడా ఒక మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం, మరి ఎందుకు జరగలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చేయరు. బట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, మనం అధికారంలోకి వస్తాం. వచ్చిన 6 నెలల్లోనే ఆ మెడికల్ చెకప్ సెంటర్ని ఖచ్చితంగా జగనన్నకు చెప్పి మరి మీ జగనన్న దృష్టికి తీసుకెళ్ళి అది చేయించే కార్యక్రమం చేస్తానని మాటిస్తున్నాను. అట్లాగే ఇందాక ఇలియాస్ భాయ్ చెప్పారు, ముందు అంటే మనం ఇందాక చెప్పినట్టుగా మన 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ 2 ఏళ్ళు కోవిడ్ టైంలోనే పోయింది. కోవిడ్ టైంలో ఎంత దృష్టి పెట్టాడో జగనన్న మీరందరూ స్పష్టంగా చూసింటారు, కళ్ళారా చూసింటారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కోవిడ్ని అంత సమర్థవంతంగా ఎదుర్కోలేదు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలకు అంత ధైర్యాన్ని ఇవ్వలేదు. ఏ రాష్ట్రంలో కూడా ప్రజలకు అంత అంటే వాళ్ళ ఆరోగ్యం విషయంలో అంటే హాస్పిటల్స్లో ఆక్సిజన్స్ దగ్గర నుంచి మరి వెంటిలేటర్స్ వరకు కూడా వాళ్ళకన్నీ కల్పించడం పరిస్థితిని కేవలం మన రాష్ట్రంలో చూసాం. అది ప్రతి చోట మాట్లాడుకున్నారు కూడా. అట్లా 2 ఏళ్ళు పక్కన పెడితే మిగతా 3 ఏళ్లలో ఓవైపు ఆదాయం తగ్గింది కోవిడ్ వల్ల, ఇంకోవైపు ఏమో ఆయన ఇందాక చెప్పినట్టుగా ఆయన నిజాయితీ నిబద్ధత అంటే ఎలక్షన్లో చెప్పినవన్నీ చేయాలని చెప్పి కంప్లీట్గా వాటి మీదే ఫోకస్ చేయడం వల్ల కొంచెం కార్యకర్తలకు మీలాంటి వాళ్ళకు మేమేమైనా కొంచెం అటు ఇటుగా దూరం అయిండొచ్చు. డెఫినెట్గా ఈసారి అట్లా మాత్రం జరగదు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. యాజ్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు వచ్చినా ఇండియాకి మరి ఇలియాస్ భాయ్కి చెప్పండి, జగనన్నను కల్పిస్తాను. మీకు సంబంధించిన ఏమైనా విషయాలు చెప్పే ఉంటే మీ సూచనలు సలహాలు కావచ్చు లేదా మీ ఇబ్బందులు కావచ్చు, మీరు జగనన్నకు చెప్పచ్చు. అట్లాగే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏమైనా ఇబ్బందులు మీరు చెప్పినవన్నీ కూడా వాటిని సార్ట్అవుట్ చేయడానికి నేను కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీ లోకల్ లీడర్స్ని ఎమ్మెల్యేస్ని మన వాళ్ళని మీకు అటాచ్ చేసి ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం పార్టీ తరఫున. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా సరే రేపొద్దున అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళాలన్నా కూడా తిరుమల దర్శనాల వరకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి అంటే జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు చేసి మీరందరూ అటెండ్ అయ్యి ఇదొక పండగ వాతావరణాన్ని కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే దీని వెనక మరి పనిచేసిన మన వైఎస్ఆర్సీపీ ఖతార్ కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.